ఈరోజు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ రన్నింగ్ అవ్వట్లేదని చెక్ చేయడానికి వచ్చాను. మిషన్ ఆన్ చేశాను, రన్నింగ్ లేదు అసలు. బ్యాక్ సైడ్ స్క్రూస్ ఓపెన్ చేసుకుని వైరింగ్ మొత్తం ఓపెన్ చేసి చూశాను. వైరింగ్ అయితే ప్రాబ్లం ఏం లేదు, బ్యాక్ సైడ్ బాగానే ఉంది. నాకైతే అర్థమైపోయింది దీని లోపల ఎలాగ సంసారం చేసేస్తుంది. కాకపోతే కింద ఫ్లోర్ని టచ్ చేయకుండా పై ఫ్లోర్కి వెళ్ళినట్టుంది. పై స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి, కింద వైర్లు ఏం కొట్టలేదు, పై వైర్లు కొట్టేసినట్టుంది. ఇంకా పైన ఓపెన్ చేశాను, చూసారా వైర్లు కొట్టేసింది. పైన ఉన్న స్క్రూస్ మాత్రం అంత ఈజీగా రాలేదు, బాగా తుప్పట్టుపోయి ఉన్నాయి. అవి ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చేతులు కట్ అయినాయి, బ్లడ్ కూడా వస్తుంది. బ్లడ్ ఒక్కోసారి అంతే రక్తం చిందించాల్సి వస్తుంది, ఏం చేయలేం. అండ్ ఈ వైర్లు కొట్టేసిన నెలకు మాత్రం ఇంటెలిజెంట్లో ఉంది, జంప్ అయిపోయింది మేము ఓపెన్ చేసేటప్పటికి. చాలామంది ఎలకలు ఈ వైరింగ్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆన్లో ఉన్నప్పుడు గట్రా చచ్చిపోతుంటాయి, కరెంట్ షాక్ కొట్టేసి. టైం బోనల్ మాత్రం సైలెంట్గా కొట్టేసి జంప్ అయిపోద్ది. ఓకే, స్పిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వాష్ కూడా రన్నింగ్ అయిపోతుంది.